ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 27వ కీర్తన 9వ వచనము. నా సహాయుడవు నీవే, నన్ను విడువకుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, నాకు సహాయకుడవు నీవే, నన్ను విడవద్దు ప్రభువా. దేవుడు ఒక వాగ్దానం చేశాడు మనకి. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, నేను ఎన్నడూ విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేసినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట చెప్పనా మన దేవుని గురించి, నిన్ను కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో నువ్వు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట చెప్తా వినండి. మీరు మరణించే అంతవరకు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా నా మాటను ఆలకించండి, నన్ను చూడండి. ఎప్పుడైతే దేవుడు నాకు తోడుగా లేడు అని నువ్వు అనుకుంటున్నావో, మునుపెన్నడూ లేని అంత సమీపంగా ఆ సమయంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తుతిగన మహిమ కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేయడం లేదని నువ్వు అనుకుంటావో, ఆ క్షణమే దేవుడు నీకు అంతకు మునుపెన్నడూ లేనంత సమీపంగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆ సమయంలో వెంటనే హృదయంలో ఒక మాట చెప్పండి, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా, నువ్వు నన్ను ఎన్నడూ విడువవు ప్రభువా, నీవు నన్ను ఎన్నడూ ఎడబాయని దేవుడవు ప్రభువా, నీవు నాకు తోడున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పి చూడండి, పరిస్థితులు మొత్తం మారిపోతాయి. అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. నీ ముందున్న సమస్యలన్నింటినీ దేవుడు తొలగిస్తాడు. ఒక నూతనమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. నమ్ముతూ ఉన్నారా? నేను దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు. మోకాళ్ళొంగి ఈ సమయంలో మోకాళ్ళొంగి ఒక చిన్న మాట చెప్పు, అయ్యా ఈ సమయంలో నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, నన్ను నడిపించి ప్రభు అని చెప్పి చూడండి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఈరోజు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించండి. మీరు మాకు తోడయ్యుండి సదాకాలము నడిపించు దేవుడై ఉన్నావు ప్రభు, నీకు వందనాలు. నీ మహిమ చేత నాయన వారిని నింపండి. మీరు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.